మనీ ఈవినింగ్. ఎవరమ్మా? నేను సుశీల్ని మాట్లాడుతున్నాను. సుశీల్ గారు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఏమనంటే మేము విజువలైజేషన్ చేసుకున్నా, మెడిటేషన్ చేసుకున్నా, ఏం చేసుకున్నా వీడియో చూసిన వీడియోలో మీరు చెప్పినంత గా మేము వీడియో చూసినంత మాత్రాన ఆ ఫీల్ రాదండి. మనందరూ కూర్చుని ఒకటి చేస్తుంటుంటే ఎంత మంది రిలాక్స్ అయ్యారండి. ఒక విషయం గురించి చెప్తున్నారు, ఏదో ఇబ్బంది గురించో, లేకపోతే ఎక్కడో పిల్లలు దూరంగా ఉన్న దాని గురించో, లేకపోతే ఏదో కొండం గురించో, అప్పు తీర్చడం గురించో, దేని గురించైనా మాట్లాడుతున్నప్పుడు చాలా రిలాక్సేషన్ అండి అది. మీరు చెప్తున్నారు అంటే వాళ్ళు అప్పుడు దాంట్లో నుంచి ఇంక ఇప్పుడే మేము విముక్తి చెందాం, మాకు ఇప్పుడే ఈ భారం తీరింది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు కూడా అదే అదే విషయం. మనం చెప్పినా చెప్పకపోయినా, ప్రతిరోజు ఏ విషయం చెప్పినా చెప్పకపోయినా ఆ రిలాక్సేషను ఈ క్లాసులో జాయిన్ అయ్యి మీ క్లాసులో మొదలెట్టిన కాడి నుంచి కూడా నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఏ రకంగా రిలాక్సేషన్ వచ్చింది, వాళ్ళు ఎలా ఫ్రీగా ఫీల్ అయ్యారు, ఏమి నిజంగా జరిగినా జరగకపోయినప్పటికీ కూడా ఇది నాకు పూర్తిగా జరిగింది అన్న ఫీలింగ్లో ఉండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ బంధంలోంచి విముక్తి చెంది వాళ్ళు ఎంతో హాయిగా, ఎంతో సంతోషంగా, వాళ్ళ మాటల ఎక్స్ప్రెషన్లో నాకు తెలిసింది అది. చాలా సంతోషంగా, చాలా హాయిగా ఫీల్ అవుతున్నారు గురువు గారు. మరి మీరు ఒక్క పూట కూడా క్లాస్ మేము మిస్ అయినా, మీరు ఏ పని బిజీగా ఉండి మీకు ఉండే పనులు మీకు ఉంటాయి, మీరు మిస్ అయినప్పుడు క్లాస్ మిస్ అయినప్పటికీ కూడా మాకు ఎలాగంటే నా వరకు అయితే ఈవేళ ఏదో కోల్పోయాం, ఏదో వినలేదు మొత్తం మీద అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు నిరంతరం కూడా మా కోసం మీరు ఇంత మంచి మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు. నిజంగా లబ్ధి పొందట్లేదంటే ఖచ్చితంగా వీళ్ళందరిలో కూడా చాలా ఆనందం, హాయి, ఎంతో కొంత లబ్ధి లేకపోతే అది ఉండదు. ఖచ్చితంగా అది అందరూ పొందుతున్నామని మనస్ఫూర్తిగా మీకు చెప్పాలనిపించింది, ఇప్పుడు చెప్తున్నానండి. సాధారణంగా మీరు మాట్లాడరు ఎప్పుడో కానీ చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ యూనివర్స్. మీ అనుభూతిని చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫీల్ అయ్యి చెప్పారు. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. మా గురువు గారికి యూనివర్స్ ఇంకా బాగా చెప్పే శక్తి ఇచ్చి మేము ఇంకా హ్యాపీగా, మా గురువు గారు ఇంకా హ్యాపీగా ఉండాలని. అందులో తిరిగే లేదమ్మా. బ్రహ్మయ్య గారు ఏది చెప్తున్నారు సార్? సార్ ఇప్పుడు 4వ నెల అయింది నేను జాయిన్ అయ్యి మీ దగ్గర. కనీసం అంతకు ముందు ఒక 100 మంది సిద్ధాంతుల దగ్గరికి తిరుగుంటా. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఊరకనంటే నాకు రోజు ఒక 700 మందితో నేను మాట్లాడాల్సి వస్తా. అంటే నా వ్యాపారం, నాది జ్యూస్ పాయింట్ ఇక్కడ బాగా ఫేమస్. నా దగ్గర ఒక 15 మంది వర్కర్లు ఉంటారు చెప్పండి. మీ క్లాసుకు జాయిన్ అయిన తర్వాత సార్, మీ క్లాసు జాయిన్ అయిన తర్వాత మా బావమరిది ఒక అబ్బాయిని లండన్ పంపించా. మీ క్లాసు జాయిన్ అయిన తర్వాత అనుకోని మీరు చెప్పింది ఫాలో అయ్యే ఇంకో షాప్ కి దాదాపు ఒక 25 లక్షలు పెట్టి ఇంకో షాప్ కూడా పెడదామని ప్లానింగ్ లో ఉన్నా. ఎల్లుండి కానీ 21 కానీ 22 కానీ దానికి శంకుస్థాపన. అసలు మీరు దొరకడం మాకు చాలా అదృష్టం. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామితో పోల్చుకుంటా సార్. నేను దగ్గర ఉంటే పాలు పోసి కాళ్ళు కడుగుతా. మీకు అంత ఇదిగా ఉంది, అందుబాటు నాకు టైం కుదరట్లా. అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ అంటే ఆ మాట అనేది మీన్స్ ఎలా చాలా అదృష్టం. ఆ మాట అనడానికి వాళ్ళు దేవుళ్ళు ఆ మాట ఎక్కువ. ఉదయం 5 గంటలకు లేస్తే నైట్ 1 గంట అయితే నేను పడుకునే వాళ్ళకి. 5 గంటలకు లేస్తే 1 గంట. ఓకే. మీ క్లాస్ కోసం 3:30కి ఆటోమేటిక్ గా మెలకు వచ్చేసిద్ది. 2 నిమిషాలు మిస్ అయినా కానీ ఎంతో టెన్షన్ పడి స్పీడ్ గా లేసి వర్క్ చేసుకుంటా ఉంటా. అది కదండి కసి అంటే. ఇందాక నేను చెప్పాను చూసారండి, కసి అంటే అదే అండి నిజంగా. అసలు చాలా జరిగినాయి సార్. చాలా అద్భుతం. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది మీరు దొరక ముందు, అర్థం కాల. అట్లాంటిది చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది సార్. మీరు దొరకలే, నాకు దొరికితే బ్రహ్మాండంగా సన్మానం చేస్తారు సార్ మీకు.
ఆ అవకాశం అందరికీ గురువు గారు ఇవ్వాలండి. ఇవ్వాలి ఇవ్వాలి. అబ్బో చాలా బాగుందమ్మా, బ్రహ్మాండంగా ఉంది. అస్సలు అయితే చాలా అద్భుతం. ఇది మెరాకిల్, అసలు ఎవరు మార్చలేరు. ఆయన ఈ టయాన్ని మనం లేపి చేయడం అనేది చాలా అద్భుతం. చాలా అదృష్టం ఉండాలి మీ క్లాస్ లో జాయిన్ అవ్వాలండి సార్, వస్తాం చెప్పాలంటే. ఖచ్చితంగా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నాకు సన్మానాలు జరుగుతున్నాయి. లేదమ్మా, చాలా అద్భుతం జరిగింది నాకైతే.